వెల్కమ్ బ్యాక్. కోడికత్తి సీను విషయంలో ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఏం జరుగుతుంది, బెయిల్ ఎందుకు రావట్లేదు, ఈరోజు తన 18వ తేదీ నుంచి ఈ రోజుకి 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు, తన ఆహారం తీసుకోవట్లేదు, నీరసించిపోయాడు అనేది తెలుస్తుంది. జైలు దగ్గర ఈరోజు దళిత సంఘాలంతా ఆందోళన చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏంటి ఇప్పుడు అతని విషయంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వమా, లేదంటే ఎన్ఐఏ పరిధిలో ఉంది కాబట్టి కోర్టులు, జైలు శాఖ అతని విషయంలో మరి జాగ్రత్తలు తీసుకోవాలా? రేపు ఏమైనా పరిస్థితి విషమించితే ఎవరు దీని మీద సమాధానం చెబుతారు? ఈరోజు బక్క చిక్కిన తల్లి తన బిడ్డ కోసం ఎక్కని గడపలేదు అన్నట్టుగా అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఒక అడ్వకేట్ ఆశ్రయంతో లేదంటే ఆయన సపోర్టుతో వాళ్ళు ఎంతమందిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఎందుకు న్యాయం దొరకట్లేదు ఈ కుటుంబానికి? అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకసారి మాట్లాడదాం. కోడికత్తి సీను అడ్వకేట్ సలీం గారు ఉన్నారు, అలాగే ఆవిడ సావిత్రమ్మ కోడికత్తి సీను తల్లి కూడా లైవ్లో ఉన్నారు. నమస్తే అండి సలీం గారు, సావిత్రమ్మ. వినబడుతుంది కదా? ఓకే. వెంకట్రావు గారు దళిత సంఘాల నాయకులు ఉన్నారు. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. బాల్కోటే గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే అమరావతి జేఏసీ బహుజన నాయకులు. నమస్తే అండి బాల్కోటే గారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఒకసారి నేను ముందుగా వెంకట్రావు గారితో మాట్లాడతా, ఎందుకంటే కోర్టుల చుట్టూ ఏమో సలీం గారు వాళ్ళ తల్లి తిరుగుతున్నారు, జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉందో వెంకట్రావు గారు వాళ్ళు వెళ్ళొచ్చినట్టున్నారు. వెంకట్రావు గారు ఏంటండి అక్కడ అసలు ఏంటి అతని సిచ్యువేషన్ ఏంటి? నిజంగానే అతని దీక్షలోనే ఉన్నాడా? నిజంగానే అనే మాట కాదు, ఖచ్చితంగా దీక్షలో ఉన్నాడు. 18వ తేదీ 18వ తేదీ అతను దీక్ష ప్రారంభించినటువంటి ఒక పూటలోనే ఆయన ఉదయం నుంచి ప్రారంభించి నేను మధ్యాహ్నం 1:30కి ఆయన ములాఖాత్ ద్వారా కలిశాను మేడం. ఆయన ప్రకటించాడు, నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు, ఇప్పుడు లంచ్ కూడా తీసుకోలేదు, రేపటి నుండి నేను దీక్షలోనే ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను అని చెప్పాడు. సరే, నేను అతన్ని మరి అధికారులు నిబంధనలు, రూల్స్ అవి ఇవి అని చెప్పి అడ్డుకుంటే నీ పరిస్థితి ఏంటంటే, లేదండి నేను ఖచ్చితంగా నేను నిరాహార దీక్షలో ఉంటాను, ఏమి అడ్డంకులు ఎదురైనా సరే నేను మాత్రం దీక్ష కొనసాగిస్తానని చెప్పాడు. ఆ రోజు సరే మేము వచ్చాం. ఏమండి 18వ తేదీ గురువారం. ఓకే. ఆ రోజు మధ్యాహ్నం ఈ విషయాన్ని మీడియా ద్వారా బయట ప్రధానికానికి మేము తెలియజేసాం. మేము తెలియజేసిన తర్వాత మీడియాలో ఇది వచ్చిన తర్వాత సాయంత్రమే జైలు అధికారులు ఒక ప్రకటన చేశారు. అవును, లేదు అతను దీక్షలో లేడు అని చెప్పి చేశారు. అవును, లేడు అని చెప్పి భోజనం చేశాడని ప్రకటించారు. ఇది తప్పు ప్రకటన అని చెప్పి మాకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇలా ప్రకటించారంటే, సరే వాళ్ళకయ్యే ఒత్తిళ్లు ఉన్నాయని అనుకున్నాము. మళ్ళీ నేను సాటర్డే మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నా ములాఖత్తు తీసుకున్న తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. 1 గంటన్నర 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత, మీకు ములాఖత్తు లేదు, ప్రొవిజన్ లేదు, మీరు వెళ్ళిపోండి, పొజిషన్ లేదని అన్నారు. నాకు అనుమానం వచ్చింది. యాక్చువల్ గా ముందు రోజు వాళ్ళు 2 రోజుల ముందు నిరాహార దీక్ష లేదు అన్నారు అంటే నిజంగా లేకపోతే ములాఖత్తు నాకు అర్హత ఉంది. అది వారానికి 2 రోజులు రిమాండ్ ప్రిజనర్ కి. ఆ 2 రోజుల్లోనూ నేను ఆల్రెడీ 18 గురువారం వెళ్ళాను, శుక్రవారం ఎవరు వెళ్ళలేదు, శనివారం మళ్ళీ నేనే వెళ్ళాను. జైలు అధికారులు ఏమంటారంటే, లేదండి మీ బదులు మీరు కాక ఇంకెవరో వచ్చుంటారు, 2 అయి ఉంటాయని చెప్పి ఏదో ఆర్గ్యుమెంట్ చేశారు. కొంతసేపు 2-3 ఆఫీసర్లు వచ్చి, వెళ్ళడానికి అవకాశం లేదండి, ఈ విశాఖపట్నం నుంచి నేను వెళ్ళాలి, లేదంటే సలీం వెళ్ళాలి, మేమిద్దరం కాక వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ అమ్మాయి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య విజయవాడలో దీక్షలో ఉన్నారు, సలీం గారు కూడా విజయవాడలోనే ఉన్నారు. ఇక విశాఖపట్నంలో వేరే వాళ్ళు ములాఖాతుకి అవకాశం లేదు, ఎందుకంటే స్టిక్ చేశారు. అతని రికార్డ్స్ ప్రకారం ఎవరైతే బంధుమిత్రుల లిస్టులో ఉన్నారో వాళ్ళని తప్ప కొత్త వాళ్ళకి ములాఖాతు ఇవ్వటం మానేశారు. ఈ క్రమంలో ఏ రోజు నుంచి లిస్ట్ లో ఉన్నటువంటి వారిలో నేను తప్ప ఇంకొక వెంకట్రావు గారు ఏ రోజు నుంచి ఏమండి ఏ రోజు నుంచి స్ట్రిక్ట్ అయింది? గురువారం నుంచి స్ట్రిక్ట్ చేశారా? ఖచ్చితంగా గురువారం నుంచి స్ట్రిక్ట్ అయిపోయింది. ఓకే ఓకే.
గురువారం నుంచి స్ట్రిక్ట్ అయిపోయింది. సాటర్డే నాకు ఇవ్వడం అని చెప్పారు. సరే వాళ్ళతో నేను నిలదీసి అడిగితే మీరు రికార్డ్ చూసి వెరిఫై చేయండి, ఎవరు వచ్చుండ్రు, నాకు ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి అన్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పలేదు. అప్పుడు నాకు అనుమానం మరింత బలపడింది. ఇప్పుడు దీక్షలో ఉన్నాడు అని చెప్పి బయట ప్రపంచానికి తెలియకుండా జైలు అధికారులు దీన్ని దాచిపెట్టే క్రమంలో అతను నన్ను కలవనలేదని చెప్పి అనుమానం బలపడింది. బలపడి నేను ఇతను దీక్షలోనే ఉన్నారు. ప్లీజ్ వీడియో ఆఫ్ చేయకండి. నేను దాన్ని నాకు అనుమానం వచ్చి మీడియా ద్వారా ప్రధానికానికి తెలియజేశాను. శ్రీను దీక్షలో ఉన్నాడు, పోలీసులు జైలు అధికారులు నన్ను కలవనట్లేదు, లోపల ఏదో జరుగుతుంది, అతను తీవ్ర అనారోగ్యంతో ఉండి ఉంటాడు కాబట్టి నన్ను కలవడం లేదని చెప్పిన తర్వాత సో ఇప్పుడు మీకు డౌట్ ఉంది. కానీ ఇవాళ మీరు వెళ్ళినప్పుడు అతన్ని చూసారా? నేను ఆ రోజు చూడటమే. నిన్న మా అడ్వకేట్ సలీం గారి అసిస్టెంట్ ఆయన తీసుకుని నేను వెళ్ళాను. నిన్న చూపించారు, మా అడ్వకేట్ చూశారు. అయితే నిన్న పరిస్థితి ఏంటంటే అతన్ని ఒక జైలరుని ఒక తోటి ఖైదీ ఇద్దరు కలిసి చేతుల మీద మోసుకొచ్చిన పరిస్థితి. అంటే చాలా నీరసించిపోయి ఉన్నాడు. ఇప్పుడు అంగీకరించారు. మనం ములాఖత్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ రోజు సాయంత్రం ప్రకటించారు, ఎస్ ఇతను నిరాహార రేఖలో ఉన్నాడు కాబట్టి బంధుమిత్రులకు నిబంధనల ప్రకారం బంధుమిత్రులకు ములాఖత్తు లేదు కాబట్టి వెంకటరావు ములాఖత్తు మీద నిరాకరించాలని చెప్పి సాటర్డే రాత్రి 11:30కి ప్రకటించింది జైలు సిబ్బంది. అంటే మనం ములాఖత్తు అడిగితేనేమో దీక్షలో ఉన్నాడు అంటున్నారు. మీలాంటి వాళ్ళు శ్రీను ఎలా ఉన్నాడు, దీక్షలో ఉన్నాడు, అబ్బాయి దీక్షలో లేడండి, శ్రీను దీక్షలో లేడండి అని చెప్తున్నారు. శ్రీను దీక్షలో ఉన్నాడండి, చాలా నీరసంగా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. నేను అతను చెప్పింది ఏంటంటే జైలు సిబ్బంది నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, నాకు భయంగా ఉంది, నా ఆరోగ్యం క్షీణించింది, అయినా నేను దీక్ష కొనసాగిస్తాను. శనివారంకి తెలిసిన విషయం ఇది. శనివారం జరిగిన విషయం. ఆదివారం, సోమవారం, ఇవాళ మంగళవారం, ఇంకా 3 రోజులు పరిస్థితి. శనివారం నన్ను రిజెక్ట్ చేశారు. సోమవారం జరిగిన విషయం నిన్న జరిగింది. ఓకే, ఇది నిన్న జరిగింది. ఇంకా అంటే నిన్న ఆ టైంకే అంటే అతని చేతుల మీద తీసుకొచ్చారు అంటే ఇంకా ఇవాళకి ఎలా ఉంటుందో పరిస్థితి. అది నిన్న. ఓకే అండి, ఒక్క నిమిషం వెంకటరావు గారు మీరు లైన్ లోనే ఉండండి. సలీం గారు అలాగే సావిత్రమ్మ ఇద్దరు ఉన్నారు. సలీం గారు, వెంకటరావు గారు ఒక దళిత సంఘాల నాయకులుగా వారి ప్రయత్నం వారు వైజాగ్ లో ఉండి అతను చూస్తున్నారు. ఈరోజు కోడికత్తి శ్రీను అడ్వకేట్ గా మీరు తల్లిని ఆయన సోదరుణ్ణి కాపాడుకుంటూ లేదంటే న్యాయం కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆవిడ మీ పక్కనే ఉన్నట్టున్నారు, ఒక ప్లేస్ లో వాళ్ళకి ఏదో ప్రొటెక్షన్ ఇస్తున్నట్టున్నారు. ఏంటండి అసలు ఏం జరుగుతుంది? అతడేమో నడుస్తుంది. మీరు ఆ రాష్ట్రంలో చూడండి, అసలు చాలా ఈ రోజు కూడా నేను హైకోర్టు వెళ్ళాను. అందరు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా ధైర్యంగా మీరు వాదిస్తున్నారు సార్, చాలా ఇది ఉంది. ఈవెన్ దో మన పోలీసు వాళ్ళు కూడా కలిసి నాకు సలీం గారు మీరు చాలా మంచి ఫైట్ చేస్తున్నారు, కానీ అమాయకుడిని 5 years నుంచి బెయిల్ లేదంటే ఎంత బాధాకరంగా ఉందా అని పోలీసులు కూడా అంటున్నారు. చాలా దుర్మార్గం లక్ష్మి గారు ఈ ఫ్యామిలీకి. అసలు ఆ ఫ్యామిలీ కూడా ఎంత పూర్ ఫ్యామిలీ అంటే అసలు మీకు తెలిసే ఉంది ఎంత పూర్ ఫ్యామిలీ. ఆ వెంకటరావు మన వెంకటరావు గారికి కూడా తెలుసు ఎంత పూర్ ఫ్యామిలీ వాళ్ళు. సారు నేను ఇన్ పర్సనల్ గా వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన నా నంబర్ తీసుకుని మాట్లాడినప్పటి నుంచి ఆయన మనం కోఆపరేషన్ గా పని చేసుకుంటున్నాం. నిన్న కూడా ఆయన చాలా ఇబ్బంది పడారు. ఎంత మన అతను హెల్త్ ఇష్యూ మీద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కి లెటర్ ఇస్తే ప్రొసీజర్ ఆఫ్ లా కింద వేసాము, 55 ACRPC కింద తీసుకోలేదు. 5 రోజులైంది. మరి ఒకసారి సావిత్రమ్మతో మాట్లాడదాం. అమ్మ సావిత్రమ్మ, నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? మరి
ఇక్కడ మీరు దీక్ష చేశారు ఆ రోజు, ఈ రోజు అదే రోజు తను కూడా దీక్ష చేశాడు అంటున్నారు, కాదు చేయలేదు అని అంటున్నారు. మొత్తంగా 2 చేతుల మీద అతన్ని తీసుకొచ్చారు, అసలు ఓపికే లేదు సీనుకు అంటున్నారు. మరి కోర్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టున్నాయి. మీరు ఎవరినైనా రిక్వెస్ట్ చేశారా? ఏం చెప్దాం అనుకుంటున్నారు? నా కొడుకుని విడుదల చేస్తారనండి, నా కుటుంబం ఆడుకుంటారనండి, నా కొడుకుని విడుదల చేస్తారని కోరుకుంటానండి. ఇదే మాట 4 సంవత్సరాలుగా కోరుకుంటూనే ఉన్నారు, అయినప్పటికీ ఇదేం జరగలేదు. కానీ ఒక్కటి, ఈరోజు అతని ఆరోగ్యం క్షీణిస్తే కనుక మళ్ళీ ఏదైనా విషమ పరిస్థితులకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు? అసలు ప్రభుత్వానికి చెప్తారా, లేదంటే కోర్టులు న్యాయస్థానాలుగా, మీ పక్కనే ఉన్న అడ్వకేట్ గారికి చెప్తారా, సమాజానికమ్మా చూసే వాళ్ళకి చెప్తారా? ఏం చెప్తుందమ్మా నీ తల్లి మనసు? అమ్మా వినబడుతుందా? ఏం చెప్పాలని చెప్పు. ఇప్పుడు జైనమ్మ గారు ఇక్కడే ఉన్నామండి, ఇప్పుడు మట్టికి బాగానే చూస్తున్నారు మా జైనమ్మ గారు. అది కాదు, ఏం సమాజం ఏం కోరుకుంటుంది అది చెప్పండి. నాని చేయమని, నా కొడుకుని విడుదల చేయమని, మా కుటుంబం ఆదుకుంటారని కోరుకుంటున్నామండి అమ్మగారు. మొన్న కూడా మీరు కూడా ఆందోళన కూర్చున్నట్టున్నారు ఫంక్షన్ హాల్లో. ఆ రోజు మిమ్మల్ని వచ్చి సడన్ గా ఫంక్షన్ హాల్ నుంచి కూడా అక్కడ నుంచి టైం అయిపోయింది అని ఫంక్షన్ హాల్ వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేసినట్టున్నారు. ఏ దీక్షల దగ్గర కూడా అలాంటి పరిస్థితులు ఉండవు. ఏమనిపించింది ఆ రోజు? ఇద్దరు దీనంగా, మీరు మీ పెద్ద కొడుకు ఇద్దరు ఆ ఫంక్షన్ హాల్లో అలా పడుకొని ఉన్నారు. సరే, బాధపడుకున్నాము, ఆవిడ కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైట్, బాలకోటి గారు. లక్ష్మి గారు, బాలకోటి గారు, మీరు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు ఆ రోజు, రాజమండ్రికి వెళ్ళొచ్చినట్టున్నారు, వారి దీక్షకు సంఘీభావం తెలిపినట్టున్నారు. మొదటి నుంచి అంటే దళితులకు జరిగిన అన్యాయాల పట్ల ప్రతిఘటిస్తున్న వ్యక్తిగా ఈ ఇన్సిడెంట్ మీద ఈరోజు ఇప్పుడు ఆయన వెంకట్రావు గారు చెప్తుంటే అందరికీ ఒక రకమైన, అంటే అసలు ఇతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా పక్కన పెడితే, ఈరోజు ఒక కేసు, కోడికత్తి కేసు, రాష్ట్రాన్ని ఒక ఊపేసిన కేసు విషయంలో ఒక బెయిలు కూడా దొరకని ఇలాంటి పరిస్థితికి కారణం అవుతుందా? లక్ష్మి గారు ధన్యవాదాలు మీకు, వెంకట్రావు గారికి, అలాగనే అడ్వకేట్ సలీం గారికి, నా తల్లి సావిత్రమ్మకి, సోదరుడు సుబ్బరాజుకి జైభీములు. కోడికత్తి సీని మీద మా నలుగురిని కూర్చోబెట్టి ఒక డిబేట్ చేద్దాం, ఇందులో ఉన్న నిజానిజాలను కాస్త వెలికిదిద్దామని మీ ఔదార్యానికి మరోమారు ధన్యవాదాలు. మీరు సావిత్రమ్మ గారిని ఎన్ని ప్రశ్నలు వేసినా 2 చెప్తుంది. 1, నాకు న్యాయం జరగాలి. 2, నా కొడుకుని విడుదల చేయాలి. న్యాయం జరగాలి, కొడుకుని విడుదల చేయాలి. 5 సంవత్సరాలు 5 మాసాలుగా సావిత్రమ్మ ఏడ్చి ఆమె కంట్లో కన్నీళ్లు లేవు. ఇంకా ఏడుపు వచ్చినా కూడా నీళ్లు రావు, వస్తే రక్తం రావాలి. ఆమె డొక్కలో మెతుకులు లేవు, ఆమె దేహంలో బలం లేదు. మీకు ఒక మాట చెప్తున్నా వినండి. ఇన్ని సంవత్సరాలుగా జైల్లో ఉన్న కోడికత్తి సీను, అమ్మా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నాను అని తల్లికి చెప్పి పలానా రోజులు కూర్చుంటున్నాను చెప్పాడంటే, కోడికత్తి సీను పడుతున్న మనోవేదన ఎంతటితో మనం అవగతం చేసుకోవాలి. నిజానికి ఈ రోజున కోడికత్తి సీను గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుతుందంటే దాని కర్త కర్మక్రియ అతని పోరాట పటిమే. ఆయన పోరాటంతోనే తల్లి పోరాడింది, సలీం గారు పోరాడిండు, సుబ్బరాజు పోరాడిండు, వెంకట్రావు గారు పోరాడుతున్నాడు, బాలకోట మాట్లాడుతున్నాడు, లక్ష్మి గారు కూడా మాట్లాడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, దళితులకి ఇంత మించి ఈ రాష్ట్రంలో ఇంకా దక్కింది మాకేం లేదు. కాబట్టి ఒక మాట చెప్పారు లక్ష్మి గారు, మరో మేకపిల్ల బలిపేట మీద బలివటానికి సిద్ధంగా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా ఈ రోజున అదే సెంట్రల్ జైల్లో కోడికత్తి సీనికి ఏదైనా జరిగితే, ప్రాణాపాయం జరిగితే, చనిపోతే ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోతుంది.
చంపినా ఆశ్చర్యపోనక్కర్లా. ఈ ప్రభుత్వం చంపదు అని చెప్పే సంతానికి నేనైతే ఆధారాలు చెప్పను, చంపి తీరుతుందని కూడా చెప్తాను. ఎందుకంటే మాస్క్ అడిగితేనే చంపిన ప్రభుత్వం. మాస్క్ అడిగితే డాక్టర్ని ఎన్ని చిత్రవదలు చేశారో మనం చూసాం. మాస్క్ పెట్టుకోకపోతే చీరాల కిరణ్ బాబు లాఠీ దెబ్బలతో కొట్టారో మనం చూసాం. జరుగుతున్న అత్యాచారాలు మొత్తం చూస్తున్నాం. అక్కన వేధిస్తే 10 ఏళ్ళ అమర్నాథ్ ఏం చేశారో చూసాం మనం. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఎలా చేశారో, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ముఖ్యమంత్రి గారి పక్కన బస్సుల్లోనూ సభల్లోనూ ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. అంటే ఇన్ని నేరాలు ఘోరాలు చేస్తున్న ప్రభుత్వానికి కోడికత్తి సీని చంపటంలో ఆశ్చర్యం ఏముంది? కాదండి బాలగొండ గారు, ఇక్కడ ప్రభుత్వానికి డైరెక్ట్ గా ఎక్కడ ప్రమేయం ఉండకపోవచ్చు, ప్రభుత్వం ఎక్కడ డైరెక్ట్ లక్ష్మి గారు ప్రభుత్వాలు ఎప్పుడు డైరెక్ట్ గా కత్తులు తీసుకొని బొడవు అండదండలు వేస్తాయి. ఈ రోజున విమానాశ్రయంలో 0.2 సెంటీమీటర్లు దిగింది కోడికత్తి ఆయనకి. అసలు అది కోడికత్తితో టమాటో సాసో కూడా తెలియదు. ఆ కత్తి ఇచ్చినోడే మత్తిసీను. కత్తి ఇచ్చిన మత్తిసీనుకి జడ్పీ జిల్లా చైర్పర్సన్ ఇచ్చారు, బొత్స సత్యనారాయణ మేనల్లుడికి. ఈ రోజున ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఆ కత్తి ఎక్కడుందో తెలియదు. ఎన్ఐఏ రిపోర్ట్ లో చెప్పింది ఇందులో రాజకీయ కుట్ర కోణం లేదని. అయినా 5 ఏళ్ళు దాటింది. నిజంగా 307 లో శిక్ష పడ్డా కూడా 2 ఏళ్ల కంటే శిక్ష పడదు ఆయనకి. 5 సంవత్సరాలుగా జైల్లో మొగ్గుతున్నాడు. కాదండి బాలగొండ గారు, బొత్స సత్యనారాయణ గారు మేనల్లుడి పేరు అది కూడా అడ్వకేట్ సలీం గారు మాట్లాడితే తెలుస్తుంది. ఇందులో అసలు కాదు పొడిచింది నేనే అనేలాగా శ్రీను కూడా మాట్లాడాడు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఎక్కడుందంటారు? అంటే మీ డౌట్ ఎక్కడా? లక్ష్మి గారు, బలహీనుడి మీద సాక్షాత్తు ప్రభుత్వమే బలంగా పాదాలు పెడితే ఎక్కడ కనిపిస్తుంది? నిజానికి ఇప్పుడు ఇవాళ నేను వేరే అడ్వకేట్ తో మాట్లాడే, హైకోర్టు అడ్వకేట్ తో, సుప్రీంకోర్టు అడ్వకేట్ తో. అసలు దీని మీద సిబిఐ విచారణ అయ్యాలి, ఎన్ఐఏ విచారణ కాదు. అసలు ఈ యొక్క కోడికత్తితోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. నిజానికి నాకు తెలిసి 151 సీట్లు రావడానికి కోడికత్తే బలమైన పునాది. ఇది 2018 అక్టోబర్ 25వ తారీఖున చాలా ప్రణాళికాబద్ధంగా గీసిన వ్యూహా చిత్రం. ఆ రోజున విజయసాయిరెడ్డి గారు, సాక్షాత్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట మీరు అవసరం ఉంటే మీరు పాత వీడియోలు ఉంటే మీరు చూడండి. ఈ కోడికత్తిలో సూత్రధారి, పాత్రధారి 1 చంద్రబాబు నాయుడు, 2 ఆదిరెడ్డి, మన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, 3 ఎరపతనేని శ్రీనివాసరావు, 4 సినిమా నటుడు శివాజీ అని చెప్పిండు. మరి ఈ కేసులో ఏ వాళ్ళు? వాళ్ళని కూడా పెట్టాలి కదా. వాళ్ళు ఎవరిని పెట్టుకోకుండా కోడికత్తి సీను ఒక్కనే పెట్టడంలో అర్థం ఏంటి? చంపటం కాదా? ఈ పార్టీ చచ్చిపోతాడని కాదా? ప్రభుత్వానికి ఏముంటుంది? రహస్యం కాస్త కప్పెట్టబడుతుంది. ఇప్పటి వరకు అడ్వకేట్లకి కోడికత్తి సీన్ చెప్పలేదంటారా మేడం? పరిశోధన సంస్థలు, సిబిఐ లాంటి పరిశోధన సంస్థలు వీటిని వెలికి తీసుకెళ్ళి రాజ్యం మీద జరుగుతున్న దండయాత్ర ఇది. సలీం గారు బెయిల్ కోసం పోరాడతారు, కోడికత్తి సీన్కి న్యాయం జరగాలి పోరాడతారు కోర్టుల వరకు. కుట్ర కోణాలు ఎక్కడి నుంచి తెస్తారు? దర్యాప్తు సంస్థలు తీసుకురావాలి. అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఈ మత్తి సీన్ ఎవరు? ఆ కత్తి ఎక్కడిది? ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇంకో మాట కూడా చెప్తా లక్ష్మి గారు. ఆ రోజున కూడా సంఘటన జరిగినప్పుడు చాలా మంది న్యాయవాదులు ఈ కోడికత్తికి కేసుని మనం వాదించొద్దని చాలా మంది నిర్ణయం తీసుకుంటే, దయాహృదయంతో సలీం గారే ఈ కేసుని తనకున్న శక్తి మేరకు అలా దీన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలు నిజానికైతే సలీం గారిని కూడా భయపెట్టాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడి వాదించేవాడు ఎవడు? సలీం గారు ఏపీ బాన్ అండ్ బాటప్ కాదు, పాత బస్తీ, మేబీ అంటే ఓల్డ్ సిటీ అనుకుంటా. ఐ థింక్ మేబీ అందుకు ధైర్యం చేశారు ఏమో. ఒకసారి సలీం గారితో మాట్లాడదాం. సలీం గారు, మొత్తానికి అంటే ఒక మాట లక్ష్మి గారు, ఒక మాట, దీనిని సిబిఐ దర్యాప్తు చేస్తే దీని యొక్క లోతు తెలుస్తుంది. పైగా ఇప్పుడు మాత్రం తక్షణం కోడికత్తి సీన్ని వెంటనే బెయిల్ మీద విడుదల చేయాలి. అసలు ఇది కర్మేంటి లక్ష్మి గారు? మాకు జనపల్లి సీనుని కోడికత్తి సీనుగా మార్చి ఒక దయాహృదయం నాకు. ఇప్పుడు సీఎం గారు కోర్టుకి వెళ్ళిపోయి విట్నెస్ చెప్పినా బెయిల్ వస్తుంది, లేదా ఎన్ఓసి ఇచ్చినా బెయిల్ వస్తుంది. ఇప్పుడు అతనేమి నేరాలు చేయాలా, ఘోరాలు చేయాలా, గొడ్డల వేడి చేయాలా, హత్యలు చేయాలా, మానభంగాలు చేయాలా, లేదా అల్లిబిల్లి కంపెనీల్లో వాటాలు చేయాలా, లేదా బ్యాంకులకు లూటీ చేయాలా, పారిపోవటానికి ప్రయత్నం చేయట్లా, ఒక మానవతా హృదయంతోనన్నా
ముఖ్యమంత్రి గారు వెళ్ళొచ్చు. ఇంత దయలేకోకుండా ప్రవర్తిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆ కేసులో ఏదో రహస్యం, ఆయనకు తెలిసిన రహస్యం ఏదో ఉంది, మనకు తెలియని రహస్యం. ఇది సిబిఐ దర్యాప్తు చేస్తేనే దీని యొక్క లోతు తెలుస్తుంది. కాదండి, బెయిల్ సంగతి అటు ఉంచితే దీక్ష చేస్తున్నాడు, ఆరోగ్యం విషమిస్తుంది, కనీసం ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ కైనా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, దీక్ష విరమించాల్సిన అవసరం ఉంటుంది, కనీసం ఇప్పుడు ప్రాథమిక చికిత్స అన్నా అందించాల్సిన అవసరం ఉంటుంది. హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు. హాస్పిటల్ తీసుకెళ్లినా ఏది చేసినా కోడికత్తి సీన్ ఏంటి, ఆయన దీక్ష చేయడానికి సిద్ధపడ్డట్టే ఉన్నాడు. అయినా ఇందాక ఇవాళ కూడా మీరు చెప్పినట్టు పేపర్ లో ఎప్పటికప్పుడు దీన్ని కూడా హెల్త్ బులెటిన్ ప్రకటించాలి జైలు అధికారులు. లేకపోతే సమాజానికి ఎలా తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? హెల్త్ బులెటిన్ ప్రకటించాలి. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఏమిటి అనేది కూడా హెల్త్ బులెటిన్ చేయించాలి. ఒక విధంగా చెప్తున్నారు లక్ష్మి గారు, జరగరాంది కనుక ఏదైనా జరిగితే, కోడికత్తి సీనికి అపాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత పడాలి, మూల్యం చెల్లించాలి. వెంకట్రావు గారు చెప్పండి మేడం. వెంకట్రావు గారు, మీరు చూసిన పరిస్థితిని బట్టి నిజంగా అతని ఆరోగ్యం అంత క్షీణించింది, ఇప్పటికిప్పుడు ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం 5 రోజులు, ఇవాళతో మంగళవారం. జైల్లో రూల్స్ చాలా గట్టిగా ఉంటాయి. అతను నడవగలిగే స్థితిలో ఉంటే కర్ర పట్టుకుని నడిపిస్తారు. ఈవెన్ జైలరే ఆ చేతితో పట్టుకుని తీసుకొచ్చాడు ఆయన ఆరోగ్యం క్షీణించకపోతే వాళ్ళు అలా తీసుకురారు. మామూలుగా నడిచి వచ్చి నేను నిలబడిపోతున్నాను అంటే మనం అనుకోవచ్చు, అవును ఏదో చెప్తున్నాడు అని చెప్పి. డైరెక్ట్ గా జైలు సిబ్బంది చేతుల మీద మోసుకొచ్చారు కదా. అందుకని అతని ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా క్షీణించింది. దీని మీద మేము ఎప్పటికప్పుడు మాకు ఆరోగ్య విషయం పరిస్థితి బయటికి చెప్పండి అని అడిగితే మీరు కోర్టు తెచ్చుకోవాలి తప్ప మేము చెప్పము అన్నారు. అదే ఇందాక సలీం గారు ఒక మాట ప్రస్తావించారు. 55 CRPC ప్రకారం అతను న్యాయవాదికి ఎప్పటికప్పుడు హెల్త్ డాక్టర్ రిపోర్ట్ ఇవ్వాలి, అది కూడా కోర్టు తీసుకోమన్నారు. సరే మీరు ఒక మాట అన్నారు, దీంట్లో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉంది అని చెప్పి. నేను అంటున్నాను, ఈవేళ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అని అంటారు కదా, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి నేను ప్రత్యక్షంగా ఇంతవరకు అనుభవించలేదు. ఇవాళ నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినా నేను ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాను. నాకు ఒక అనుభవం ఎదురైంది. మా జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారికి మా అడ్వకేట్ సలీం గారి సంతకంతో ఒక ఉత్తరం రాసి ఆయన నాకు PDF లో పెట్టి, ఇది పట్టుకెళ్ళి ఇవ్వండి, వారు ఆర్డర్ ఇస్తారు, కోర్టు మనకి ఆర్డర్ ఇస్తుంది, తద్వారా జైలు నుంచి మనకు ఆరోగ్య సమస్య తెలుసుకోవచ్చు అని చెప్పి ఆయన జాబ్ ఎండార్స్ చేశారు. నిన్న సాయంత్రం ఆవిడ అపాయింట్మెంట్ తీసుకొని, అమ్మా ఇది పరిస్థితి అని అడిగితే వాడు చెప్పింది ఏంటి తెలుసా అండి, మా పర్పస్ వింటలేదు ఆవిడ. అసలు ఈ కేసు ఎక్కడ ఉందండి, సరే NIA కోర్టులో ఉంది, NIA కోర్టులో ఉందని నేను చెప్పినాను. ఆ కోర్టు నాకంటే పెద్దది కాబట్టి నేను దీని మీద ఏమి చూడను, మీరు ఏమి చెయ్యొద్దు మేడం, మా పేపర్ తీసుకోండి, ఆ పేపర్ మీద సాధ్యం అవుతుంది అంటే అవుతుందని రాయండి, అవ్వదు అంటే అవ్వదని చెప్పి మా అడ్వకేట్ కి మళ్ళీ మీరు సమాచారం ఇవ్వండి. అడ్వకేట్ ఇచ్చినటువంటి పిటిషన్ ని స్వీకరించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థకు ఉంది కదా అని చెప్పి మేము అడిగితే ససేమిరా వాడు తీసుకోలేదు. ఆవిడకంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళమని ఆవిడ అంటే అన్నారు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం NIA కోర్టు కంటే పెద్ద PDJ వాళ్ళ దగ్గరికి మా సలీం గారి అసిస్టెంట్ ని పంపించారు అదే పేపర్ ఇచ్చి. వాడేమన్నారు, బాబు నా కింద కోర్టులో ఎక్కడైనా స్టే గానీ పెండింగ్ గానీ లేదంటే సరైనటువంటి మీకు న్యాయం జరగట్లేదు అని చెప్పి మీకు ఏదైనా ఆధారం ఉంటే చెప్పండి, నా కింద కోర్టు అదే చెప్తాను, నాకున్న సమాచారం ప్రకారం ఇది పై కోర్టులో హైకోర్టులో ఉంది కాబట్టి దీన్ని నేను ఏమీ చేయలేను అన్నారు. ఓకే, వారి పరిధిలో వారు ఆ సమాధానాన్ని నేను డినై చేయను. కానీ ఆ పేపర్ తీసుకోవడానికి ఏమన్నా మేడం, ఒక అడ్వకేట్ న్యాయమూర్తికి, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అయా 54 CRPC ప్రకారం జనపల్లి శ్రీనివాసు జైల్లో ఉన్నాడు, నిరాహార చేస్తున్నాడు, అతని యోగక్షేమాలు మాకు చెప్పాల్సిందిగా ఈ చట్ట ప్రకారం మాకు హక్కు ఉంది, మీకు బాధ్యత ఉంది అని చెప్పినప్పుడు అది తీసుకుని వారు కూడా
ఇది నా పరిధిలో లేదని కానీ ఉందని కానీ ఏదో రాయాలి కదా, రాయలేదు. అంటే ఇది ప్రభుత్వం ఏదో చెప్పిందని నేను అన్నాను. ప్రభుత్వం తప్పుడు ఎలా ఉందో ఆ కింద పనిచేసేటువంటి రాజ్యాంగ వ్యవస్థలో సైలెంట్ సిగ్నల్ ఆధారంగా వారి కొనసాగంలో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయేమో అని చెప్పి ప్రజలు నమ్మటానికి ఇటువంటి ఇన్సిడెంట్లు ప్రధానంగా ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. రైట్ మీరు అన్నట్టుగా ఇందులో ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంత పెద్ద తప్పు విషయం మీరేం మాట్లాడలేదు, కానీ ఒక న్యాయం జరిగే క్రమంలో ఒక చిన్న లెటర్ పాస్ చేయడంలో కూడా పేదవాళ్ళకి జరగలేదు అనేది అర్థమవుతుంది. సలీం గారు మీరేమంటారు? ఇంతకీ ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు సరే వాళ్ళని చూసుకుంటున్నారు, వాళ్ళకి అన్నం పెడుతున్నారు, వాళ్ళని మీరు ఆవిడని అడుగుదాం, సావిత్రమ్మ గారితో మాట్లాడదాం. సరే న్యాయం కోసం మీకు తెలిసిన లా అంతా ప్రయోగిస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఇప్పటివరకు ఎవరు ఇంకా మిగతా అడ్వకేట్లు మీకు సహకారం ఇస్తున్నారా? దళిత సంఘాలు దళితులో వీరు మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే ఏం తెలియట్లేదు. ఇప్పుడు లోపల అతని పరిస్థితి ఎలా ఉందో ఈ రోజు 5 రోజులు దాటింది తెలియదు. మరి ఏంటి వాట్ నెక్స్ట్? ఈ రోజు హైకోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్ అయింది. బెయిల్ ఆర్గ్యుమెంట్ లో కూడా మనము అది కూడా ఎక్స్ప్రెస్ చేసాము. బెయిల్ పిటిషనర్ హంగరీ స్ట్రైక్ లో ఉన్నారు అని, కానీ జడ్జ్ గారు అన్నారు బెయిల్ బిట్స్ లా మాట్లాడండి. లేదు సార్, అతని ఫీలింగ్ ఏమున్నాయి అదే మీకు ఎక్స్ప్రెస్ చేసామని అన్నారు. అది ఓకే నాకు తెలుసు అది అన్నారు సార్ కూడా, జడ్జి కూడా. కానీ మరి రేపు ఉంది, రేపు కూడా మనం అతను మనం హెల్ప్ ఆఫ్ వెంకటేశ్వరరావు గారు అండ్ మై జూనియర్, నేను రేపు అతని హెల్త్ బులెటిన్ ఏముంది, హెల్త్ ఇష్యూ ఏముంది అది తీసుకుంటాను నేను. ఏ టైం వరకు అతని హెల్త్ కండిషన్ రిపోర్ట్ రావచ్చు? విత్ ఇన్ 2 hours లో వస్తుందమ్మా అది. యాక్చువల్లీ నేను రేపు మార్నింగ్ చేస్తాను. ఈ రోజే నా జూనియర్ అడిగారు, అడిగితే కూడా నేను లేదు ఆగును, ఎందుకంటే మనం డైరెక్ట్ హైకోర్టు కి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను. అక్కడ కూడా మనం సబ్మిట్ చేసాము, ఎక్స్ప్రెస్ చేసాము. మరి రేపు ఉంది, ఆ రేపే అక్కడ నుంచే లేకుంటే ప్రాపర్ కోర్టు నుంచేనే మనం ఇది చేద్దాం. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు కూడా షిఫ్ట్ అయిపోయింది, ఎన్ఐఏ జడ్జి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు ఆయన. ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది ఈ కేసు, సిబిఐ కోర్టుకి సిబిఐ జడ్జి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్తే కూడా ఆయన అంటాడు నేను ఇప్పుడే ఛార్జ్ తీసుకుని నాకు అంత డీప్ నాలెడ్జ్ లేదంటారు ఆయన కూడా. మనం అదే ఆలోచన చేస్తున్నాం, రేపు సిబిఐ జడ్జ్ కి అయినా లేకుంటే హైకోర్టుకైనా మనం ఫర్దర్ గా ప్రొసీడింగ్ చేసి 55 సిఆర్పిసి కింద మనం నోటీస్ కోర్టుకి ఇచ్చేసి అతను హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి. ఓకే సావిత్రమ్మ గారు, మీకు ధైర్యంగానే ఉందా? సలీం గారు ముఖ్యంగా అంటే మొన్న మీరంతా మీరు కూడా నిరాహార దీక్ష చేసిన సమయంలో మొత్తం సలీం గారి సంరక్షణలో ఉన్నారు, ఆయన అండర్లో ఉన్నారు, ఆయనే చూసుకుంటున్నారు, ఎవరితో అంటే ఒక రకంగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిగా ఉంది. ఏంటి ఆయన ఎలా చూసుకుంటున్నారు? నేను ఎలా చూసుకుంటాను మీకు చెప్పమ్మా, వినబడుతుందా? బాగానే చూసుకుంటున్నారండి, చూసుకుంటున్నారండి, ఆదుకుంటున్నారండి, ఆయన ఆదుకుంటున్నారండి. మా అమ్మ మట్టించి మమ్మల్ని శైలం గారు చూస్తున్నారు, ఆదుకుంటున్నారండి మా కుటుంబాన్ని. మీరు అంటే ఫీజు ఇచ్చుకోలేరు ఆయనకి, మళ్ళీ మీకే అంటే సలీం గారు నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు వాళ్ళు ఫీజు కూడా ఇవ్వలేరు మీకు, అయినప్పటికీ మీరు నిలబడుతున్నారు, వాళ్ళకి ఇంకా భోజనం అది కూడా పెడుతున్నారు, ఏంటి? అంతా అమ్మా మానవ సేవ మాధవ సేవ అన్నారు. నేను తిరుపతి కొండల వెళ్ళి 1 కోటి రూపాయలు ఇచ్చాను కదా, అది నాకు మనశ్శాంతి కాదు. ఇలా విక్టిమ్ ఉన్న వాళ్ళకి నేను సాయం చేసే ఎంత మనశ్శాంతి ఉంది మీరే చెప్పండి. ఆ కాన్సెప్ట్ తోనే చేస్తున్నాను. బాలగౌడ గారు, చాలా మంది రాక్షసులను చూసి ఆంధ్రప్రదేశ్ లో మనుషులు లేరు అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మనుషులు ఉన్నారు, ఆ మనుషుల్లో సలీం ఒకడు. నేను సలీం గారి ఇంటికి వెళ్ళాను, నేను అక్కడ వాతావరణం చూశాను. ఆయన కంటికి బిడ్డల్లాగా, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు మేడం, ఏ అడ్వకేట్ అయినా ఒక మైనారిటీ లాయర్ అయి ఉండి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నిలబడటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటం అనేది చాలా ధైర్యం కలిగి. కాకపోతే లక్ష్మి గారు, మన జాలాది రాజారావు గారు ఒక మాట చెప్తారు. లక్ష్మి గారు, కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా, ఆకలేసి వాళ్ళు కాకులు అంటారా? కోత నేర్చిన వాళ్ళ కులం కోకిలు అంటారా, ఆకలేసి
బతికినోళ్ళు కాకులు అంటారా? మేం కాకులం అయిపోయాం, రెక్కల దగ్గర పక్షులం అయిపోయాం. ఈ కేసు పరిష్కారానికి ఒకటి పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వం కేసును వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి, దోలు తీర్చాడు కాబట్టి, ఆయన ప్రయోజనం పొందాడు కాబట్టి కేసును వెనక్కి తీసుకోవాలి. లేదు అంటే సాక్ష్యం అన్నా చెప్పి కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. లేదు అంటే న్యాయస్థానాలన్నా సుమోటుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దీన్ని సుమోటుగా స్వీకరించాలి. లేదు అంటే మాలాంటి వాళ్ళమే మళ్ళీ హైకోర్టునో సుప్రీంకోర్టునో ఆశ్రయించి పోరాడాలి. కానీ లక్ష్మి గారు, ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఇవి ప్రాణాలతో కూడుకున్న వ్యవహారం. 5 సంవత్సరాలుగా ఒక భావోద్వేగంతో, బాధతో, ఎండిన డొక్కలతో ఉన్న కుటుంబాలు అవి. వాళ్ళేమి ఏసీ గదుల్లో బతికినోళ్ళు కాదు. ఏ క్షణం ఏం జరిగినా కూడా ఆ అపఖ్యాతి రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇలాంటి కేసుల పట్ల ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాలి, మానవత్వం. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కేసు విషయంలో మరీ పర్టికులర్ గా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, దళిత సంఘాలు మాట్లాడుతున్నారు. ఈ రోజు కోడికత్తి సీను కుటుంబం కూడా బయటకు వచ్చింది. దాదాపుగా ఏడాది అయింది అనుకుంటా వాళ్ళు బయటకు వచ్చి. అప్పటి వరకు తెలియదు అసలు ఏం చేస్తున్నారో ఏంటో. బాహ్య ప్రపంచానికి బయటికి రావడం. సలీం గారు అనే వ్యక్తి ఈ విషయంలో పోరాటం చేస్తున్నారన్న విషయం బయటకు వచ్చి ఏడాది అయింది. బయటకు వచ్చి ఏడాది అయినా సరే ఇప్పటి వరకు ఒక్క రవ్వంత అడుగు కూడా ముందుకెళ్ళలేదు. జస్ట్ రాజమండ్రి జైలు నుంచి వైజాగ్ జైలుకి వెళ్ళాడు శ్రీను, అంతే తప్పితే ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాజీవ్ గాంధీ హత్య కేసులో సాక్షాత్తు సోనియా గాంధీ గారే క్షమాభిక్ష పెట్టారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలనే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడుతూ ఉంటుంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం కనికరం లేకపోతే ఎట్టండి? ఎందుకు ఆ కేసు బుడబొక్కల కేసు తీసవతలేక వెనక తీసుకోవచ్చు కదా? లేదు నిజంగా నీకు చిత్తశుద్ధితో కోర్టు పోయి సాక్ష్యం చెప్పొచ్చు కదా? ఏమంత పని ఎంతసేపు పడుతుందండి? అది చేయకోకుండా అమాయకుడిని బలివ్వటం తప్ప, మాలాంటి దళితుల్ని ఇబ్బంది పెట్టడం తప్ప. చూద్దాం లక్ష్మి గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా శాపాలు, ఇవన్నీ శిశుపాలుడి శాపాల్లాగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న శాపాలు. ఈ శాపాలకు ప్రతిఫలం అనిపించక తప్పదు ముఖ్యమంత్రి గారు. ఒకచి కోడికత్తి సీను తల్లి సావిత్రమ్మ ఒగిచినట్టు ఒకసారి ముఖ్యమంత్రి గారు అధికారం పోయిన తర్వాత అంత పరిస్థితి తెస్తాం. ఎందుకంటే మేము పోరాటమే మాకు తెలుసు. కాదండి, అయితే బాలకోట గారు నాకు సమయం లేదు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే అమరావతి విషయం తీసుకున్నా, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకున్నా, లేదంటే కడప స్టీల్ ప్లాంట్ తీసుకున్నా, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయం తీసుకున్నా, ఏది తీసుకున్నా అది పొలిటికల్ గా కూడా టర్న్ అయింది. మరి ఈ కేసు మాత్రం ఎందుకు పొలిటికల్ గా టర్న్ అవ్వలేదు? మొన్న హర్ష్ కుమార్ గారు కాంగ్రెస్ నాయకుడిగా, మాజీ ఎంపీగా ఆయన ఒక్కడు దీక్షలో కూర్చున్నారు తప్పితే ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కూడా మేము అండగా ఉన్నామని కానీ, వాళ్ళతో ఉన్నామని కానీ, దీన్ని పొలిటికల్ ఎజెండాగా తీసుకువెళ్ళడం కానీ మిగతా ప్రతిపక్షాలు ఎందుకు చేయలేదు? లక్ష్మి గారు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నా. వైసీపీ అధికారంలో వచ్చిన 2019-22 మధ్య కాలంలో రాష్ట్రంలో 20,136 మంది విచారణ ఖైదీలు ఉన్నారు. ఈ విచారణ ఖైదీలలో 9,350 మంది, అంటే 42% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. వీళ్ళు బెయిలుకు నోచుకోకుండా ఉన్నారు. బెయిల్ మంజూరైనా కూడా షూరిటీలు లేకుండా ఉన్నారు. నేను ఇదే కేసుని ఇదే డిబేట్ లో ఒక పెద్ద ఛానల్లో నేను మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళని న్యాయ సాయం చేయమన్నా. కోడికత్తి సీనికి ఈ బెయిలు రాని యొక్క ఎస్సీ ఎస్టీలకి నిజమైన కేసులకి, నేనేమి పెద్ద కేసులకి అక్కర్లా, నిజమైన కేసులకి న్యాయ సాయం చేయమంటే ఒక అధికార ప్రతినిధి అన్నాడు, మేము కోడికత్తి సీనికి ఏదైనా లాయర్ని పెట్టి మేము ఏదైనా సాయం చేస్తే బాలకోటయ్య జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని బదలాయించేస్తాడు, కోడికత్తి కేసులకు మేము ఉన్నామని చెప్పేసి అంటాడు అని చెప్పేసి భయపడుతుందంటే ఏం న్యాయం చేస్తారు? మీరేదో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి వెనకంటున్నారు. ఏ ప్రతిపక్ష పార్టీ లేదు. సావిత్రం ఉందే, సుబ్బరాజు ఉండో, సలీం ఉన్నాడు, బాలకోట ఉండో, వెంకట్రావు గారు ఉండో, మేమే కొట్లాడుతున్నాం. మరి ఈ కొట్లాట ఎంత వరకు విజయ తీరాలకు చేరుతుంది? ఎప్పటి వరకు బెయిల్ వస్తుంది? ముఖ్యంగా అతని ఆరోగ్యం రక్షించబడుతుంది? బాలకోట గారు, ప్రాణాలు పోయేదా కొట్లాడతాం, చేయగలిగింది ఏం లేదు లక్ష్మి గారు. అంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? పోయిన ప్రాణాలు మనం తేగలుగుతామా? రాష్ట్రం చూస్తుంది, మా దళిత సమాజం చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయంలో సరైన బుద్ధి చెప్తాం. ఇంతకు తప్ప మేము చేయగలిగింది కూడా ఏం లేదు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే వెనక్కి తీసుకోమనండి కేసు, లేదంటే సిఐడికి ఆదేశించమనండి, లేదా తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వమనండి, చేయమనండి. వాళ్ళకు ఉండాలి కదా, పెద్ద పెద్ద న్యాయవాదులు ఉన్నారు కదా, హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాష్ పిటిషన్ లో ఉన్నారు కదా, టేకిల్ చేయొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ ఒక అభాగ్యుడిని ఎందుకు టేకిల్ చేయకూడదు? ఎందుకు తేలేరు?
ఈ న్యాయస్థానాలు ఇవ్వ, సుప్రీంకోర్టు జడ్జీలు లేరా? ఉమ్, తేవాలి కదా, పట్టించుకోవాలి కదా. వీళ్ళు దళితుడు కదా అని చెప్పి వదిలేస్తారా ఏంటి? మేమే ఎందుకు కొట్లాడాలి? ఓ న్యాయం అంటే కోసం కాదు 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 వివేకానంద రెడ్డి గారు దీని విషయంలో కూడా టీడీపీ రఘురామకృష్ణరాజు గారు ఇంకెవరైనా టీడీపీ నాయకులు లేదా బీటెక్ రవి గారు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకంటే అది అది ఇష్యూ కాబట్టి. కానీ ఫైట్ చేస్తున్న సునీతారెడ్డి గారే ఇన్ఫాక్ట్. మేడం, ప్రభుత్వం గుడ్డగాల్చి దేని మీదైనా వేస్తుంది. మనం కోరిక చేయనిది న్యాయం అని అనుకుంటే మనం చొరవతో, బాధ్యతతో, మానవతా హృదయంతో మనం ఇన్వాల్వ్ అవుతాం. భయపడిపోతే ఏముంటుంది మేడం? అది అమరావతి ఉద్యమం అయినా లేదా కోడికత్తి కేసు అయినా కూడా ఇప్పుడు అది రైట్ అండి. చూద్దాం రేపు 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 అతన్ని మరి వెంకట్రావు గారు సలీం గారు వీళ్ళంతా అతని హెల్త్ బులెటిన్ విషయంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సావిత్రమ్మ కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడానికి పోతే ఇప్పుడు అనారోగ్యం, అసలు ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునేలాంటి పరిస్థితి వచ్చింది ఈరోజు జైల్లో అయినా. కాబట్టి రేపు ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి బాల్కోటే గారు, వెంకట్రావు గారు, సలీం గారు, సావిత్రమ్మ, సుబ్బరాజు గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.